నమస్తే. నమస్కారం గురుగారు. హాయ్. ధర్మరాజు గురించి చెప్పు. ధర్మరాజు ఎలా ఉంటాడు? ఎమోషన్స్తో కాకుండా ఇంటెలిజెన్స్తో బుద్ధిని ఉపయోగించి పనులు చేస్తాడు, అవునా? అవును. ఉమ్. అర్జునుడు కాన్సంట్రేషన్. ఆ కాన్ఫిడెన్స్గా, కాన్సన్ట్రేషన్తో, ఫోకస్డ్గా, ప్లాన్డ్గా చేస్తాడు. భీముడు భీముడు యాక్టివ్గా తుగా. యాక్టివ్గా, ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా పనులు చేస్తాడు. నకులుడు నేనే నేర్చుకుంటాడు. ఆ సహదేవుడు కొత్తగా. కొత్తగా క్రియేటివ్గా చేస్తాడు. భీష్ముడు భీష్ముడు ఏంటి? మొం- మొండితనం. చెప్పు. మొండితనం, మొండితనం. మూర్ఖత్వం ఇవన్నీ ఉంటాయి. దుర్యోధనుడు అహంకారం, ఈగో. చెప్పు. ఈగో, అహంకారం. ఆహారం. ఆ ఈగో. ఇగో. అంటే నాకే కావాలి. నాకే కావాలి. ఆ నాకే కావాలి, నేనే అంత అనేది ఉంటుంది. పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటాం కదా కొంతమంది. అది దుర్యోధనుడు అనమాట. అది ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు. ఉండకూడదు. అలాగే కర్ణుడు సొంతంగా ఆలోచనలు చేయడు. కంపల్సరీ ఒకళ్ళు ఆధారం ఉండాలి, బంధం ఉండాలి. అది ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు. ఉండకూడదు. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళాలి అంటే నువ్వు ఒక్కడివే వెళ్తావా, పేరెంట్స్తో వెళ్తావా? పేరెంట్స్. పేరెంట్స్తో వెళ్తావు. ఎందుకు? ఇప్పుడు నువ్వు చిన్న అబ్బాయి కాబట్టి. అదే కొంచెం పెద్ద అయ్యావు అనుకో, అప్పుడు ఏమంటావు? నేను ఒక్కడిని వెళ్ళగలను అంటావు, అవునా? అవును. పెద్ద అయ్యాక కూడా పేరెంట్స్ కంపల్సరీ రావాలంటే అది కర్ణుడు అనమాట. కర్ణుడు అంటే బంధం, అటాచ్మెంట్ అనమాట, బంధం. అర్థం కాలేదు కదా? ఇప్పుడు నువ్వు నీ అంతటి నువ్వు ఆడుకోగలవా? ఆడుకుంటావు కదా నీ అంతటి నువ్వు, అవునా? అవును. నీ అంతటి నువ్వు ఆడుకోగలవు. నేను నలుగురు లేకపోతే ఆడుకోలేను అని అనుకున్నావు అనుకో, అది బంధం అనమాట. అర్థమైందా? ఎవరు లేకపోయినా ఆడుకోవచ్చు, నా అంతటి నేను ఆడుకోవచ్చు అనుకున్నావు అనుకో, అది అర్జునుడు. అర్థమైందా? అశ్వత్థామ అశ్వత్థామ అంటే మనం ఒక పని చేస్తే దాని పరిణామాలు ఏంటి అనేది ఆలోచించరు. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా దాని యొక్క రిజల్ట్ ఉంటుంది కదా. ఉంటుందా? ఫలితం ఉంటుంది కదా. ఉంటుంది. ఆ ఫలితం గురించి ఆలోచించడం అనమాట అశ్వత్థామ. ఈయన ఏం చేశాడు? భారతంలో యుద్ధం అయిపోయిందా, వార్ అయిపోయింది. వారిలో వీళ్ళ నాన్న పేరు ద్రోణాచార్యుడు. వీళ్ళ నాన్న పేరేంటి? ద్రోణాచారు. ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడిని చంపేస్తారనమాట. ద్రోణాచార్యుడు ఉండకూడదు కదా. సో ద్రోణాచార్యుడిని శ్రీకృష్ణుడి యొక్క సలహా తీసుకొని అర్జునుడు చంపేస్తాడు. అది చూసి తట్టుకోలేక ఏం చేశాడు? పసిపిల్లల మీద బాణాలు వేసేస్తాడు. ఉప పాండవులు ఉంటారు, పాండవుల పిల్లలు. చిన్నపిల్లల మీద బాణాలు వేసేయడం,
అలాగే బ్రహ్మాస్త్రం వేయడం అలాంటివి చేశాడనమాట. పరిణామం చూసుకొని పనులు చేయాలి కదా, అవి చూడ్డు ఇతను. అర్థమైందా? అర్థమైంది. ఇలా ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. వికర్ణుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు, దుర్యోధనుడి తమ్ముడు. దుర్యోధనుడి యొక్క తమ్ముడు అనమాట ఇతని పేరు. సరిగ్గా వినిపించుకోడు, చెప్పేది సరిగ్గా వినిపించుకోడు అనమాట. కొంతమంది ఉంటారు అలా, అవునా కదా? అవును. మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి ఆలోచిస్తారు, ఇంకోటి అర్థం చేసుకుంటారు, అవునా? అవును. అది వికర్ణుడు అనమాట. అర్థమైందా మొత్తం? క్యారెక్టర్స్ అర్థమైనాయా? నువ్వు చెప్పు ఇప్పుడు. పాండవుల పేర్లు చెప్పు. ధర్మరాజు, ఉమ్, భీముడు, ఆ, అర్జునుడు, ఉమ్, సహదేవుడు, నకులుడు. ఓకే. సహదేవుడు. సహదేవుడు. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ పేర్లు: దుర్యోధనుడు, దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, భీష్ముడు, కర్ణుడు, కర్ణుడు, వికర్ణుడు, వికర్ణుడు, అశ్వత్థామ, అశ్వత్థామ. వీళ్ళు అనమాట బ్యాడ్ బ్యాడ్ కంపెనీ.